ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల ప్రచారం స్పీడ్ పెరిగింది. కేవలం 5 రోజుల సమయం ఉండడంతో విస్తృత ప్రచారంలో మునిగిన రాజకీయ నాయకులు అదే కోవలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ గెలుపుతోనే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, అన్ని విభాగాలలో వారు సమకూర్చిన సదుపాయాలే కానీ ప్రజల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమాలు తీసుకొచ్చి వారి భవిష్యత్తు కోసం, ముందు తరాల కోసం అనేక ఆలోచనలతో 2 సార్లు ప్రధానమంత్రిగా కొనసాగి మళ్లీ రేపు జరగబోయే ఎన్నికల్లో 3వసారి కూడా ప్రధానిగా గెలిస్తే పేద మధ్యతరగతి వారితో పాటు అన్ని రంగాలను సామాజిక వర్గ ప్రజలకు మేలు జరుగుతుందని, బీజేపీ గెలుపు కోసం మనమందరం కమలం పువ్వుపై ఓటు వేసి మోదీని గెలిపించాలని అన్నారు. అదే కోణంలో బీజేపీ పార్టీ నుండి మీ ముందుకు వచ్చిన నన్ను కూడా ఆదరించి ఓటు వేయవలసిందిగా తాండ్ర వినోద్రావు కోరారు. కమలం పువ్వు గుర్తుపై వేసి శ్రీ తాండ్ర వినోద్రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వాళ్ళకు పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కావాల్సిన కర్మాగారం హైవేలు కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కానీ, మన ఆయుష్మాన్ భారత్ కానీ, 6 కేజీల ఫ్రీ బియ్యం కానీ, కరోనా వ్యాక్సిన్ కానీ, ఇవన్నీ మనకి ఎవరి ద్వారా వచ్చినాయి. మరి వాళ్ళ మనం ఆరోగ్యాలు పొందాలంటే మరి మనం ఇక్కడ ఓటు ద్వారా నరేంద్ర మోడీ గారు బలోపేతం అవుతారు. నరేంద్ర మోడీ గారు బలోపేతం కూడా అవకాశం ఉంటుంది. బియ్యం తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సహాయం ద్వారా ఇచ్చేటువంటి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఎన్నో కష్టాన్ని కడుపులో పెట్టుకొని భరిస్తూ తప్ప మరి ఎవరి మీద మనం తిరుగుబాటు చేయలేదు. కానీ మనం చైతన్యాన్ని ప్రదర్శించాలి. చైతన్యాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రజలు బాగాలంటే మరి ఢిల్లీలో ఇక్కడ పార్లమెంట్లో కూడా మన ప్రతినిధి ఉంటే మాత్రమే ఇక్కడ అనేక పరిశ్రమలకు అవకాశం ఉన్నది. సింగరేణి బొగ్గు ఆధారిత అనుబంధ పరిశ్రమలకు కానీ, మరి దాంతోపాటు KTPS లాంటి సంస్థలకు అనుబంధ పరిశ్రమలు కానీ, NTPC స్థాపన కోసం కానీ, మరి డిఫెన్స్ రంగం, రక్షణ రంగంలో ఉత్పత్తి సాధించేందుకు ఇక్కడ అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రాంతం అపారమైనటువంటి జల సంపద ఉన్నది. వీటన్నిటి మరి వినియోగించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన, దళిత, బడుగు, పేద వర్గాలకు అభ్యున్నతి సాధ్యమవుతుంది. ఇవాళ మీకు చాలామంది మన సోదరులు డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి క్యాబ్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అందరి ఇళ్లలో సిరి సంపదలు వస్తాయి. మనందరికి కూడా వెలుగు అంతకు మించి వేరే మంత్రం మన ఎన్ని సంవత్సరాలు చెప్పించినా మనందరికీ కూడా తెలుసు. మన జీవితం పునీతం కావాలంటే మరి చివరి దశలో ఏ మంత్రం పఠిస్తాం? రామ మంత్రం పఠిస్తాం. రామ మంత్రం పఠిస్తే ఇతి బాధలన్నీ పోయి సుఖమైనటువంటి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని చెప్పి మనందరం భావిస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఇవాళ బతికున్న మన కళ్ళ ముందున్న దరిద్రం పోవాలంటే నరేంద్ర మోడీ మంత్రం తప్ప ఈ దేశంలో ఇంకో మంత్రం లేదు. నరేంద్ర మోడీ మంత్రం తప్ప ఇంకొక అవకాశమే లేదు. మరి అక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ నరేంద్ర మోడీ ఆడ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పేద ప్రజలకు ఏం కావాలనో అది మరి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఢిల్లీ దర్బార్లో కూర్చొని ఉంటే ఇక్కడ మనందరం కూడా మనకు ఆశ. ఇవాళ కొత్తగూడెం పట్టణంలో వీధి వీధి తిరుగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా
ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద వారికి ఉన్న విశ్వాసం, వారికి దీవెనలు ఇస్తూ వారి సైనికుడైన నన్ను, వారి ఈ గడ్డ బిడ్డ ఇక్కడ పుట్టి పెరిగిన ఈ పక్క వీధిలో మా ఇల్లుండేది, ఇక్కడ వారి బిడ్డలాగా వారి సమస్యలు తెలుసు కాబట్టి వారికి కొత్తగూడెంలో ఉన్న అవకాశాలు తెలుసు కాబట్టి ఇక్కడ ఈరోజు కొత్తగూడెంలో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది సున్నా. ఇక్కడ ఒక ఇండస్ట్రీ కానీ, కాలేజ్ కానీ, ఓ హాస్పిటల్ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఏదైనా అసెంబ్లీ యూనిట్ కానీ, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, కాటేజ్ ఇండస్ట్రీ కానీ, మీరు ఏది చెప్పినా ఒక్కటి కూడా ఇక్కడ గత 10 సంవత్సరాల్లో రాలేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాని గురించి పట్టించుకునేది లేదు. ఇక్కడ ఉన్న బొగ్గు గనులకి చాలా మూసేస్తున్నారు, కెపాసిటీ అయిపోయిందన్నారు. మరి కొత్త బొగ్గు గనుల గురించి పట్టించుకునేది లేదు. ఇక్కడ కేటీపీఎస్ అతిథి సమీపంలో ఉంది, దానికి రైల్వే లైన్ ఉంది, దానికి నీటి సదుపాయం ఉంది. మరి ఎక్కడో దీన్ని వదిలేసి 200 కిలోమీటర్ల దూరంలో 4500 మెగావాట్లు పెట్టి బొగ్గు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి దాన్ని కాస్ట్ పెంచి మరి ఇక్కడ ఉన్న వాటిని మూతబడి ఇప్పుడు ఇట్లనే ఉంటే సింగరేణి కాలనీస్ మూతబడి ఉన్న ఒకప్పుడు 20-30 వేల మంది ఉండేది, 1,16,000 నుంచి 33,000కి వచ్చింది. ఇట్లనే చూస్తే ఇది కూడా కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏపీ స్టీల్స్ ఉండే, స్పాంజ్ ఐరన్ ఉండే, అన్నీ మూతబడిపోయినాయి. ప్రపంచంలోనేమో భారతదేశం 5వ ఆర్థిక స్థితి నుంచి 3వ ఆర్థిక స్థితికి పోతూ ఉంటే, ఓవరాల్గా డెవలప్మెంట్ అవుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. దీనికోసం నేను గత 10 సంవత్సరాలలో సామాజిక సేవ చేసుకుంటా ఆదిలాబాద్ నుంచి వికారాబాద్ ఉండి అనేక రంగాలలో ట్రైబల్ డెవలప్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంటు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషను, అగ్రికల్చర్ సేంద్రీయ వ్యవసాయంలో అనేక రంగాలలో నేను సామాజిక సేవ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వారు ఎలాగైతే చాయ్ బండి నుంచి ప్రధానమంత్రి అయినరో వారికి కూడా కుటుంబంలో కూడా ఎవరు రాజకీయాలు లేరు. మా కుటుంబంలో కూడా నేను మా తాతలు కానీ తండ్రులు కానీ ఎవరు రాజకీయాల్లో లేరు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి అవకాశం కల్పించి సేవ చేసే అవకాశం కల్పించేది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఈరోజు నాకు అవకాశం వస్తే గత 10 సంవత్సరాల్లో జరగని డెవలప్మెంటు వచ్చే 5 సంవత్సరాలలో చేసి ఇంకా అనేక ఎన్జిఓస్ని అనేక కార్పొరేట్ సంస్థల్ని గ్రామాలలోకి తీసుకెళ్ళి అక్కడ గ్రామస్తుల్ని బాగు చేసి వారి జీవితాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్న చాలామంది యూత్ ఉన్నారు, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ తెచ్చుకోవచ్చు, కాల్ సెంటర్స్ తెచ్చుకోవచ్చు, డ్రోన్ అసెంబ్లీ యూనిట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేసి సమగ్రంగా కొత్తగూడెంని, ఖమ్మంని, పాల్వంచని అన్నిటినీ అభివృద్ధి చేసుకోవచ్చు.